మీకు అసలు తెలియకుండానే మీరు సన్ రూఫ్ ఉన్న వేరియంట్ కోసం ఎక్కువ డబ్బులు చెల్లిస్తున్నారు. అది ఫీల్ గుడ్ ఫీచర్ కంటే కొన్ని సందర్భాల్లో రిస్కీ ఫీచర్ కూడా అవుతుంది. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే 3 కారణాలు అయితే చెప్తాను. అందులోది మూడోది చాలా ముఖ్యమైనది. ఫస్ట్ ది స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ తగ్గుతుంది. ఇప్పుడు కారులో వచ్చే పెద్ద పెద్ద సన్ రూఫ్స్ వెహికల్ యొక్క రూఫ్ స్ట్రక్చర్ ను ఒక లెవెల్లో వీక్ చేస్తాయి. దాంతో ఏబీసీ పిల్లర్స్ పైన ఎక్కువగా లోడ్ పడుతుంది. మీరు అనొచ్చు అది 5 స్టార్ రేటెడ్ కారు కదా అని. కానీ ఒక విషయం వినండి, ఇండియన్ రోడ్ల పరిస్థితి ఏమిటో మీకు తెలుసు. ఇంకా అందరూ ఎత్తైన ఎస్యూవీలనే కొనుగోలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కారు రోల్ ఓవర్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. అలానే ఎవరైనా సీటు బెల్ట్ లేకుండా కూర్చుంటే సన్ రూఫ్ ద్వారా బయటికి ఎగిరిపోవడం జరిగే ప్రమాదం ఉంది. ఇలాంటి ఇన్సిడెంట్స్ లో ప్రాణాలతో బయటపడడం దాదాపు అసాధ్యం. ఇంకా గ్లోబల్ ఎన్కాప్, భారత్ ఎన్కాప్ ఎవరైనా సరే రోల్ ఓవర్ టెస్ట్ చేయరు. అందుకే ఈ రిస్క్ మరింత ఎక్కువ. రెండవది గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అండ్ హీట్ ప్రాబ్లమ్స్. కారు రూఫ్ మొత్తం గ్లాస్ అవ్వడంతో ఇది ఎక్కువ వేడిని అబ్జర్వ్ చేస్తుంది. దాంతో ఏసీ మరింత ఎక్కువగా పనిచేయాలి. మైలేజ్ తగ్గుతుంది. క్యాబిన్ లేట్ గా చల్లబడుతుంది. ఇది పెట్స్ కోసం కూడా చాలా ప్రమాదకరం. మీరు వారిని కారులో వేసి కార్ లాక్ చేసి బయటికి వెళ్తే లోపల టెంపరేచర్ చాలా వేగంగా పెరుగుతుంది. ఇంకా మూడవది దురద. సన్ రూఫ్ నుంచి బయటికి ఎక్కే అలవాటు ఇది ఇండియాలో అతిపెద్ద సమస్య. ఎవరైనా సరే, చిన్న పిల్లవాడైనా పెద్ద వయసు వాళ్ళైనా సన్ రూఫ్ నుంచి బయటికి తల పెట్టాల్సిందే అన్నట్టుగా ప్రవర్తిస్తారు. ఇలా బయటికి పెట్టినప్పుడు ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే గాయాలు చాలా తీవ్రమవుతాయి. అలాంటి ఎగ్జాంపుల్స్ మీరు సోషల్ మీడియాలో చాలానే చూసి ఉంటారు. ఇలా సన్ రూఫ్ అందంగా కనిపించినా దాని వెనక ఉండే రిస్కులు తప్పకుండా అర్థం చేసుకోవాలి.